గురుగారు ఇంక కొన్ని నాకు అంటే మన చుట్టూ రోజు జరిగే కొన్ని సమస్యలకు సంబంధించి వాటికి పరిహారాలు కొంచెం చెప్తారేమోనని కొన్ని తప్పకుండా. ఉన్నాయి డౌట్లు గురుగారు. ఇప్పుడు చాలామంది మొక్కు తీర్చుకోవాలనుకుంటారు. ఉమ్. ఏదో మొక్కుకుంటారు, ఏదో చేస్తారు అనుకుంటారు. కానీ వాళ్ళ జీవితకాలంలో వెళ్ళలేకపోతారు. అనుకోకుండా చనిపోవడం కూడా జరుగుతది. ఒకవేళ అలా మొక్కు తీర్చుకోకుండా, దేవతలకు ఇచ్చిన మొక్కు తీర్చుకోకుండా గనుక చనిపోతే, దాని ప్రభావం కుటుంబం మీద ఏమన్నా ఉంటుందా? కుటుంబ సభ్యులు ఏం జేయాలి అలాంటి వాటి విషయంలో? సూపర్. సో ఇప్పుడు ఒక మొక్కు అనేటువంటిది మన కోరిక నెరవేరడానికి కానీ లేదా ఆ యొక్క భగవంతునిపై ఇష్టపూర్తికంగానో మనం మొక్కుకుంటాం. అవును. ఈ మొక్కు అంటే నాకు మా ఊర్లో మహాశివుడు అని చెప్పి రావుగోపాలరావు గారు శివుని క్యారెక్టరు, సత్యనారాయణ గారు బ్రాహ్మణుని క్యారెక్టర్లో ఒక సినిమా ఉంటుంది. ఆహా! అందులో అల్లు రామలింగయ్య గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. నన్ను సర్పంచ్ని చెయ్యి అని చెప్పి భగవంతునికి మొక్కుకుంటారు పోయి. ఆ! నన్ను సర్పంచ్ని చేస్తే వెండి కిరీటం ఇస్తా నీకు, ఏమే ఈశ్వర అని ఇట్లా. ఆ! మరొకరు మరొకటి. అంటే ఈ విధంగా చేసుకున్న తర్వాత చివరాఖరికి ఎవరు గారు అందులో ఒక వేరే ఏదో మురళీమోహన్ ఎవరో ఉంటారు, వారు అవుతారు. ఆ! కాలేదు కదా. సో మళ్ళీ దేవాలయానికి వెళ్ళిపోయి, ఏమయ్య లార్డ్ శివ, నా మీద ఎందుకని నీకు అంత కోపం? నాకు చేయలేదు నువ్వు, ఆ! నేను సర్పంచ్ చేయమంటే చేయలేదు, నీకు కిరీటం చేస్తా అన్నాను, ఆ! నీ కిరీటానికి నేను సర్పంచ్ చేయన్నా? అయ్యో ఒక విషయం అవును. అంటే నీ కర్మ ఎక్కడ పోవాలి? ఆ! మనం చేసుకున్నటువంటి కర్మ భగవంతుడికి మొక్కేస్తే అయిపోతుందా? హ్మ్. అంటే నేను మొక్కులలో ఇలాంటి మొక్కులు కూడా ఉంటుంది. ఓకే. సో నా కూతురికి వివాహం కావాలి, నేను తిరుపతికి వస్తా, మొక్కు. అయితే కొందరు ఇది కూడా అడుగుతారు, గురువుగారు నేను మొక్కాను తిరుపతికి వస్తా అని, హ్మ్. మరి నా కూతురుకు వివాహం కాలేదు, వేరే వారు వెళ్తున్నారు, మరి వారితో వెళ్ళాన్నా? నా కూతురు వివాహం అయిన తర్వాత వివాహం అయ్యేదాకా నేను ఆగాల. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఒక 3 నెలలు అయింది మొక్కి. సో ఈ 4 నెలలో ఏదో అనుకోకుండా మీ ఇంటి పక్క వాళ్ళో, మీ చెల్లె వాళ్ళో, మీ బంధువులో తిరుపతికి వెళ్తున్నా, మీరు వస్తారా అని అడిగారు. నేను మొక్కా, నా పని అయిన తర్వాతనే నేను తిరుపతికి వస్తాను, అప్పటిదాకా రాను అని చెప్తారా, లేదా పర్వాలేదు వస్తా అని పోతారా ఓకే. అనేటువంటిది కూడా ఉంటుందంటే కొందరు వెళ్ళరు. నేను ఆల్రెడీ మొక్కా, అది సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ 10 సంవత్సరాలకు కానీ నా కోరిక తీరినాకనే నేను వస్తాను. ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇవ్వాలి, పలానా టైంలో ఇస్తా అని చెప్పిన, పలానా 10వ రోజు 1వ తారీఖు అంటే 10వ తారీఖు డబ్బులు ఇస్తా అని చెప్పిన, ఇవాళ 1వ తారీఖు అంటే ఇక మధ్యలో మీరు కలిస్తే అన్న నమస్తే అని కానీ లేదా సార్ నమస్తే అనద్దా? 10వ తారీఖు దాకా నేను అంటే నీకు కనబడకుండా నేను తిరగానా? లేదుగా. అర్థమైందని ఇంకోటి ఈ లోపు ఇస్తా అంటే ఎందుకు తీసుకోని, నేను హ్యాపీగా తీసుకుంటా. అదొకటి. ప్లస్ అయ్యో జనరల్ గా కనబడ్డా కూడా 10వ తారీఖు అయితే ఇస్తా అని మనం కమిట్మెంట్ ఇచ్చినాం కదా. సో మధ్యలో కనబడితే ఏమిటి? గుర్తు చేసినట్టు అవుతుంది. గురుగారు టైం దగ్గరకు వస్తుంది, మరి చూడండి నేను ఒక మాట చెప్పొచ్చినట్టు కూడా ఉంటుంది. కనుక ఈ విషయంగా కూడా ఇదొక పాయింట్. ఏది కనుక భగవంతుని దగ్గరికి మనం పోవడానికి ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా అన్నిసార్లు వెళ్ళాలి. ఓకే. ఇక మొక్కాము, మాకు అంటే తీర్చుకోలేకపోతున్నాము అనేటువంటి తరుణంలో ముడుపు కట్టి మన ముడుపును ఎవరితోనైనా పంపించాలి. ఓకే. మనకు సంబంధించినటువంటి ముడుపు ఏదైతే ఉందో, నాకు ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక పాపం ఆయన ఇప్పుడు లేరు, మరణించారు 2022లో. తను వచ్చేసి, నేను ఆ రోజు వేములవాడకు వెళ్ళడం జరుగుతుంది అనుకోకుండా, గురుగారు నాకు అసలు ఒక పుష్కరకాలం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ విషయం కూడా చెప్తున్నాను, ఎలాంటి మొక్క అయినా కూడా పుష్కర కాలం వరకు సమయం ఉంటుంది. అంటే పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలలో మీరు ఎప్పుడైనా మొక్కు తీర్చుకోండి. ఓకే. మీ జోలికి భగవంతుడు రాడు. ఓకే. మనము కోరినటువంటి కోరిక నెరవేరింది, అయినా మనం భగవంతుని దగ్గరికి పోతలేము, అయినా 12 సంవత్సరాలు భగవంతుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఓకే. అంతే. 12వ సంవత్సరం ఎప్పుడైతే పూర్తి అవుతుందో నీ కర్మను ఆయనే చేస్తాడు. ఓకే. రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో క్లియర్గా ఉంటుంది.
ఓకే. పుష్కర కాలం వరకు ఎలాంటి కోరికైనా కూడా మొక్కినటువంటి కోరికను మనము నెరవేర్చుకోవచ్చు. ఓకే. పుష్కర కాలం దాటింది అంటే భగవంతుని యొక్క ఆగ్రహానికి మనం బలి అవుతాం. ఓకే. ఓకే. అంతే. అలా అని చెప్పి భగవంతుడు మనపై ఆగ్రహించడు. గ్రహాల మూలకంగా అంతే. రాహువు, కేతువు, శని కథ అవును. ఆ మూలకంగా అవుతుంది. ఓకే. సో మనం ముడుపును పంపించే ప్రయత్నం చేయాలి మనం వెళ్ళే పరిస్థితిలో లేనప్పుడు. అసలు అంటే ఒకవేళ వాళ్ళు చనిపోతే కుటుంబ సభ్యులైనా పంపించొచ్చా? ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కుదిరితే వెళ్ళి రావాలి. అచ్చా. ఎందుకంటే కలలో ఎలాంటి మొక్కులున్నా చనిపోయినటువంటి వారు కలలో వస్తూ ఉంటారు. చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రతికున్నటువంటి వారి యొక్క కలలో తరచూ కనబడడం కానీ లేదా పిలిచినట్టుగా కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇది మనము సందేహం అంటే మనకు ఇదొక బ్రేకింగ్ న్యూస్ లాగా. అది. లైక్ వీళ్ళు ఎందుకు కలలో వస్తున్నారు, అప్పుడేంటి ఒక గురువును కానీ లేదా ఎవరన్నా వెళ్ళి కలవాలి సిద్ధాంతం. అవును. ప్రశ్న లైక్ ఓకే ఏదైనా ఉందా నాన్న, ఉమ్. వెళ్ళిరండి. మీ కులదైవం ఎవరు, అవును. పలానా వెంకటేశ్వర స్వామి లేదా పలానా ఈశ్వరుడు. కొందరికి వేములవాడ రాజేశ్వరుడు ఉంటారు, అవును. కొందరికి వెంకటేశ్వరుడు ఉంటారు. సో పూట వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, రావాలి, ఇంతే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.